విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈ ఘోర విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇక విమాన ప్రమాదంపై భారత్లోని యూకే హై కమిషన్ కూడా స్పందించింది. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం తర్వాత అందుతున్న లేటెస్ట్ విజువల్స్ అని కూడా ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. చాలా దారుణమైన హృదయ విదారక దృశ్యాలు, నిజంగా మనసుని కలిచివేస్తున్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ ఫ్లైట్ లో వెళ్లిన ప్రయాణికులు ఎవరు కూడా బతికి బయటపడే అవకాశాలు అస్సలు లేవు అన్నది నిపుణులు చెప్తున్నమాట. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం అలాగే సివిల్ ఏవియేషన్ కి సంబంధించి పూర్తిగా వాళ్ళు ధృవీకరించాల్సి ఉంది. అసలు మృతుల సంఖ్య ఏంటి, ఎవరైనా ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారా అన్న విషయాలు ఇంకా మనకి తెలియాలి.